వెల్కమ్ టు ఆర్వై టీవీ. నేను మిస్ సుమలత. మటన్ బిర్యానీలో బొద్దింక, పరిశుభ్రతకు నిలయంగా రెస్టారెంట్లు పట్టించుకోని అధికారులు. రామయ్యంపేట పట్టణంలో ఈ మధ్య కాలంలో హోటళ్లలో పరిశుభ్రత లోపించింది. పట్టణంలో ఉన్న హోటళ్ల యజమానులకు వ్యాపారమే తప్ప హోటళ్లలో పరిశుభ్రత పాటించాలన్న ఆలోచనలు రావటం లేదు. ఇందుకు తాజా ఉదాహరణ రామయ్యంపేట శివారులో బైపాస్ వద్ద ఉన్న ఆద్య హోటల్లో మటన్ బిర్యానీలో బొద్దింక దర్శనమిచ్చింది. రామయ్యంపేట మండలంలోని రైలాపూర్ గ్రామానికి చెందిన సర్గు రమేష్ శనివారం నాడు స్థానిక ఆద్య రెస్టారెంట్లో మటన్ బిర్యానీ ఆర్డర్ చేసి భోజనం చేస్తుండగా మధ్యలో బొద్దింక వచ్చింది. దీంతో హోటల్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసి ఇదేమిటని ప్రశ్నించారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణ లేకపోవడం వల్లే రెస్టారెంట్లో ఇలా అపరిశుభ్రమైన భోజనం వడ్డించి కస్టమర్ల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని వారు మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు మరెక్కడా జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అడిగాసు హోటల్లో మేము అకస్మాత్తుగా బిర్యానీ తిందామని వస్తే అది బొద్దింక వచ్చింది. చాలా హైవే మీద చాలా మంది ఉంటారు. అది బొద్దింక రావడం చాలా దారుణం. ఎందుకంటే ఇది చాలా దారుణం. ఇది నిన్న మొన్న మనకు ఇది హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి ఉన్నది. ఇది అడిగాసు రాంపేట మండలంలో అచ్చుడు దారుణం. తిందామని వచ్చితే బొద్దింక వచ్చింది. ఇది అదే విషయం చాలా దారుణంగా లోపల కూర్చున్నాం. ఇదే విషయంలో ఏదైనా మన అధికారులు వచ్చి ఏదైనా ఖండిస్తే మన విషయంలో పెద్దలు వచ్చింది కాబట్టి ఏదైనా ఆలోచన చేసి వచ్చిద్దాం.